ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలతో అలరించిన నటి రాశి రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సీరియల్స్లో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది. ఓ సినిమా వల్ల తన కెరీర్ మొత్తం నాశనమైందని, ఆ డైరెక్టర్ను ఎప్పటికీ క్షమించలేనని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్లలో రాశి ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ తర్వాత హీరోయిన్గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అలా పవన్ కళ్యాణ్, జగపతి బాబు, శ్రీకాంత్, బాలకృష్ణ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన రాశి ఇటు ట్రెడిషనల్, అటు గ్లామరస్ పాత్రలలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. అయితే కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన ఈ చిన్నది ప్రెజెంట్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి సీరియల్స్లో యాక్ట్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. డైరెక్టర్ తేజ నిజం సినిమాలో నా పాత్రను పాజిటివ్గా చెప్పారు. తీరా సెట్కు వెళ్లాక మొదటి రోజే నాతో చేయకూడని సీన్ చేయించారు. అసలు ఆ సీన్ ఉంటుందనే చెప్పలేదు. చాలా హట్టయ్యాను. సినిమా చేయనన్నాను. నాకున్న ఇమేజ్కు సినిమా చేశానంటే కెరీర్ ఆగిపోతుంది. నా వల్ల కాదన్నాను. కానీ చేయాల్సిందేనన్నారు. దీంతో ఇష్టం లేకుండానే ఆ మూవీ చేశాను. డబ్బింగ్ సమయంలో తేజ కాల్ చేసి సారీ చెప్పారు. ఈ విషయంలో ఆయనను ఎప్పటికీ క్షమించలేను. ఆ సినిమా వల్ల నా కెరీర్ మొత్తం స్పాయిల్ అయింది. ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ను మర్చిపోవాలనుకుంటున్నారు అని అడిగితే తేజ పేరు చెప్తాను. నా పుట్టినరోజే నాన్న చనిపోయారు. అది ఎప్పటికీ మర్చిపోలేని విషాదం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారింది. నటి రాశి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక సినిమా తన కెరీర్పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపిందో ఆమె నిర్మోహమాటంగా చెప్పడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ విషయానికి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.